ప్రార్థన చేసుకుందాం. అన్ని మేలులకు ఆశీస్సులకు ఆధారమైన మా ప్రభువా, మా రక్షక, పోయిన ఆదివారం నుంచి ఆదివారం వరకు మమ్మల్ని సురక్షితంగా తీసుకొచ్చిన విధానాన్ని బట్టి వందనం. మీ ప్రేమ గొప్ప తండ్రి, మాలో ఏమి మంచితనం లేకపోయినా మీ మంచితనంతో మమ్మల్ని అందరినీ కాపాడారు దేవా. ప్రత్యేకంగా ఈనాడున్న క్లిష్ట పరిస్థితి, కష్ట పరిస్థితులు, ఆలయం రాలేక ఇళ్ళ దగ్గరే ప్రార్థన చేసుకునే అవకాశం కల్పించిన విధానాన్ని బట్టి వందనం తండ్రి. కాబట్టి మా ప్రభు, మీరు సర్వశక్తిమంతులు కావున సమస్త సృష్టిని మీరే సృష్టించారు కాబట్టి, పంచభూతములను మీ అధీనం ఉంచుకున్నారు కాబట్టి, ఈనాడు ఈ కరోనా వైరస్ దూరపరిచి అందరికీ మా ప్రభు మంచి సమాధానం దయచేయమని అడుగుతున్నాం. పోయిన ఆదివారం నుంచి ఆదివారం వరకు మీ బిడ్డలు మా ప్రభు మీరు ఇచ్చిన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థించుకున్నారు, వారిని దీవించండి. అదేవిధంగా వివాహ మహోత్సవం కూడా మీరు చేసినటువంటి జతపరిచే విధానం, ఆ రోజుని జ్ఞాపకం చేసుకొని నువ్వు స్థుతించారు తండ్రి, వారిని దీవించండి. ఈ సమయంలో పిలుపునందుకొని మా ప్రభు మీ సన్నిధిలో ఉన్నారు, వారి ఆత్మ నిత్య విశ్రాంతి విడిచే ఉన్న కుటుంబాలకు మా ప్రభు మీ ఆదరణ దయచేయండి. మరి సమయంలో మా ప్రభువా, మా రక్షక, మరి మా ప్రియతమ తండ్రి గారు, రైట్ రెవరెండ్ డాక్టర్ సీఎం ఫెడ్రిక్ తండ్రి గారు మరి హాస్పిటల్లో ఉంటుండగా దేవా వారు చేసిన పరిచర్యను మరొకసారి జ్ఞాపకం చేసుకొని ప్రత్యేకంగా మా ప్రభు మీ పరిశుద్ధాత్మన ఇంధనాన ఆయన మీద నింపుతూ డాక్టర్లకు సమయోచిత జ్ఞానము ప్రసాదింపచేసి సమయోచితమైనటువంటి వైద్య చికిత్స చేయడానికి ఆయన సంపూర్ణంగా కోలుకోవడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. సంఘాన్ని, సంఘ పెద్దలను, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారిని మా ప్రభు మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ జరగబోతున్న కార్యక్రమం మీరు తోడుగా ఉండండి. సంఘములో నానా స్థితిలో ఉన్న వారందరూ కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా. వారందరికీ మీ సంపూర్ణ సహకారము, ఆయన ఆరోగ్యములు దయచేయండి దేవా. అదేవిధంగా మా ప్రభు, మా రక్షక, ఇద్దరెందరైతే హాస్పిటల్ చేరి ఉన్నారు వారందరూ మా ప్రభు మరి కరోనా వైరస్ దూరపరిచి సురక్షిత ఇంటికొచ్చే భాగ్యం దయచేయండి దేవా. ఇక మీద మా ప్రబలకుండా మీ పరిశుద్ధాత్మతో అంచువేయడానికి సహాయం దయచేయండి. మరి అందరూ కూడా మా ప్రభు మేమందరం కూడా ఏ విధంగా దాన్ని ఎదుర్కోవడానికో అలా కావలసిన దైవభక్తిని మరి అవసరమైనటువంటి పద్ధతులతో మా ప్రభు ముందుకు సాగే భాగ్యం మాకు దయచేయమని, ప్రత్యేకంగా ఆరాధనలో మా ప్రభు మేము పాటలతో స్తుతిస్తున్నప్పుడు, వాక్యం స్తుతిస్తున్న ధ్యానిస్తున్న సమయాన్ని మీరే మాకు తోడుగా ఉండి, ఆది అంత మా మీరే, ఆల్ఫా ఓమేగా మీరే కాబట్టి ప్రారంభించేంత వరకు తోడుగా ఉంది. ప్రతిది కూడా మా అందరికి ఆశీర్వాదకరంగా ఉండే భాగ్యం దయచేయమని, ఇళ్ళ దగ్గర చాలా మంది మా ప్రభు మరి ఆరాధనలు ఇళ్ళ దగ్గర కూర్చొని ప్రారంభించుకున్నారు తండ్రి, వారిని కూడా దీవించి ఆశ్రయించి కుటుంబాలు వర్ధలే చేయమని, ప్రతి వారి చుట్టూ మా ప్రభు ఎవరెవరైతే విశ్వసించారో పరోక్షంగా పరోక్షంగా మరి వేర్వేరు విధాలుగా ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రార్థిస్తున్న వారందరినీ కూడా మరి మా ప్రభు అధ్యయనం ఉంచుకొని మీరే మహిమ పొందమని, ఈ ఆరాధనకు మీ మహిమను మాకు చూపించి మమ్మల్ని బలపరిచి కాపాడమని మా ప్రభువును ప్రియ రక్షణ క్రీస్తు ద్వారా మిమ్మల్ని వేరు బ్రతిమాలుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకముల నుండి 69వ పాట పాడుకుంటూ చివరి వచనం పాడినప్పుడు మనందరం లేచి నిల్చుందాం. 69వ పాట పాడుకుంటూ చివరి వచనం పాడినప్పుడు సగం అంతా లేచి నిల్చుందాం. Oh
నడుచుకుంటున్నాము. సర్వదేవా హృదయంలో నీకు పట్టమని కోరికలన్నీ తెలిసినవి, ఏ రహస్యం నీకు దాటిడవు. మేము నేను సంపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామయుక్తముగా మహిమపరచున్నట్లు నీ పరిశుద్ధాత్మ ఆవేశము చేత మా హృదయముల తలంపులను పవిత్రపరచుమని మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరం కలిసి చెప్పుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. ఓ ప్రభువైన దేవా, పరలోకపు రాజా, సర్వశక్తి గల తండ్రివైన దేవా, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నేను ఆరాధించుచున్నాము, నిన్ను మహిమపరచుచున్నాము. నీ మహిమాశముని గురించి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించుచున్నాము. అద్వితీయ కుమారుడు ఓ ప్రభువైన యేసుక్రీస్తు, ఓ ప్రభువైన దేవా, తండ్రి యొక్క కుమారుడుగా లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, మమ్మల్ని కనికరించు. లోక పాపమును మోసుకొని పోవాడా మా ప్రార్థన అంగీకరించు. తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని వాడా మమ్మల్ని కనికరించు. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు. ఓ యేసుక్రీస్తు, నీవే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని మహిమయందు సర్వోన్నతుడమై ఉన్నావు. ఆమేన్. మన ప్రభుని యేసుక్రీస్తు చెప్పిన దేవునిగా ఇశ్రాయేలు విను. మన దేవుడు ప్రభు, అతిథుడవు ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలని మొదటి ఆజ్ఞ. నిన్ను నీ కొరకు వారిని ప్రేమ రెండవ ఆజ్ఞ దాని వంటిది. వీటి కంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదు. ఈ రెండో ఆజ్ఞ ధర్మశాస్త్రం అంతటికి నీ ప్రవక్తలకును ఆధారములైనవి. ప్రేమ గలమా ప్రియ రక్షకుడా, ప్రభువా నామము కనికరించి మేమి ఆజ్ఞలు గైకొనుటకు మాయాత్మలను ప్రేరేపించు. ప్రియులారా, దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యం వినుటకును మనము దేవుని సన్నిధానంలో కూడి ఉన్నాం కాబట్టి మోకాలుని లేదా కూర్చొని మౌనముగా మనం పరీక్షించుకుందాం. పశ్చాత్తాపంతోనూ విశ్వాసముతోనూ ఆయన సమీపించినట్లు దేవుని కృపను వెతుకుదాము. మన పాపం యొక్క వాస్తవుగా పట్టుదలతోనూ పశ్చాత్తాపడి మన పొరుగుల ప్రేమను స్నేహమును కలిగి ఉండి ఇకను దేవుని ఆజ్ఞను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గమును నడుచుకోవచ్చు. క్రొత్త నడవడికల వారం నిశ్చయించుకుంటున్న మనం మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా ఆయన మన సమాధానం పరచబడవునని సర్వశక్తి దేవుని ఎదుట మన పాపంలో దినము ఒప్పుకుందాం. అందరం కలిసి దిగో ప్రార్థన చెప్పుకుందాం. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికి నీ విరోధముగా పాపము చేసిద్దమని ఒప్పుకొనుచున్నాము. వెలుగులో కాక చీకటిలో నడిచింది క్రీస్తు నామమును పలికి దుష్టత్వము నుండి తొలగుకుంటే మమ్మల్ని కనికరించమని నేను బ్రతిమాలుకొనుచున్నాము. యేసుక్రీస్తు నిమిత్తము మా పాపములన్నింటినీ క్షమింపు. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని శుద్ధీకరించు. మా మనస్సాక్షిని జీవింపచేయి. నీ పరిశుద్ధ నామము మహిమ కలుగునట్లు మేము ఇతరులను హృదయపూర్వకముగా క్షమించి ఇప్పటి నుండి కొత్త నడవడిక గల వారమై నేను సేవించుటకు శక్తిని అనుగ్రహించుము. ఆమేన్. యేసుక్రీస్తు ద్వారా తన నిజముగా మళ్ళు వారందరికీ సేవకు వాక్యం వినుడి. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొక్క నేను మీకు విశ్రాంతి కలిగజేతును. దేవులోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన ద్వితీయ కుమారుడుగా వచ్చిన వారికి విశ్వాసం ప్రతి వారు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. పాప రక్షణ క్రీస్తు యేసు లోకమును వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణ అంగీకారం యోగ్యమైనది. ఎవరైనా పాపం చేసినట్లా నీతిమంతుడు యేసుక్రీస్తు ఉత్తరవాదం తండ్రి మనకున్నాడు. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి అయిన సత్యదేవుడు తమ సహోదరు క్షమించి మనస్ఫూర్తిన పశ్చాత్తాపంతో నిజమైన విశ్వాసంతో తన వైపునకు మళ్ళీ వారందరికీ నీ పాపమును క్షమి తన గొప్పకన మాటించున్నాడు. ఆయన మన ప్రభుని యేసుక్రీస్తు నిమిత్తం మనల్ని కనికరించి మన పాపములను క్షమించి వాటిని మన విడుదల చేసి సమస్త సద్గుణములందు మనలను స్థిరపరిచి బలపరిచి నిత్య జీవనకు తీసుకుని వెలుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనం కూర్చునుండగా దేవుని వాక్యం చదివి వినిపించబడును. ప్రవక్త యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం.
మొదటి వేయపాఠంగా పరిశుద్ధ గ్రంథం నుండి ఏహెచ్కేలు రాసిన గ్రంథము 33వ అధ్యాయము మొదటి వచనం నుంచి 9వ వచనం వరకు రాయబడిన దేవుని వాక్యం చదవగలరు. ఏహెచ్కేలు 33వ అధ్యాయము మొదటి వచనం ప్రారంభం. నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చింది, నరపుత్రుడా, నేను నీ జనులకు సమాచారం ప్రకటించి వారిని విన్నాను. నేను ఒకానొక దేశం మీదికి ఖడ్గంను రప్పింపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశం మీదికి ఖడ్గం ఉంచుట చూచి వాకాబుకి జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను వాతానాథం వినియను జాగ్రత్త పడినందున ఖడ్గం వచ్చి వాని ప్రాణం తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాడు. వాకానాథం వినియను వాడు జాగ్రత్త పడకపోయి ఉండిపోయాడు కనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాడు. ఏదైనా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకోడు. అయితే కావలి వాడు ఖడ్గం వచ్చిన చూచి వాకావుతున్నందు చేత జనులు అజాగ్రత్తగా ఉండటయు ఖడ్గం వచ్చి వారిని ఒకని ప్రాణము తీరి తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడి నేను కావలి వారి వారి ప్రాణమును గురించి విచారణ చేయను. నరపుత్రుడా, నేను ఇశ్రాయేలులకు కావలి వారిగా నియమించి ఉన్నాను కనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయబడి, దుర్మార్గుడా, నీవు నిశ్చయంగా మరణం పొందదు అని దుర్మార్గునికి నేను సెలవేయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్టు నీవు ఆ దుర్మార్గుడు నా మాట చేయగల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణం పొందడు, కానీ అతని ప్రాణముల గురించి నేను విచారణ చేయను. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడవని నీవు అతని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడవని ఎడల అతడు తన దోషమును బట్టి మరణం పొందడు, కానీ నీవు నీ ప్రాణమును తగ్గించుకుని దేవుడు తన వాక్యం గురించి. ఏకపత్ని పురుషుడును విటానుభవుడును స్వస్థబుద్ధి గలవాడును మర్యాదస్తును అతిథి ప్రియుడును తగిన వాడునై ఉండి మద్యపాని కొట్టువాడు కాక సాత్వికుడును జగడమాడని వాడును ధనాపేక్ష లేనివాడుని సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకుంటూ తన ఇంటి వారిని బాగా ఏడువాడనే ఉండవలేదు. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయినేలా అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడుకున్నట్లు క్రొత్తగా చేరినవాడే ఉండకూడదు. మరియు అతడు నిందా పాలై అపవాది గురిలో పడిపోకున్నట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడే ఉండవలేదు. ఆలాగుననే పరిచారకులు మాన్యులైంది దివ్యమనస్కులను మిగుల మద్యపానాసక్తులను దుర్లాభం అపేక్ష
పరీక్షించు వారిని ఉండగా విశ్వాస మార్గమును పవిత్రమైన మనసాక్షితో గైకొలు వారై ఉండవలేదు. మరియు వారు మొదట పరీక్షింపబడవలేదు, తర్వాత వారు అన్నిటికంటే పరిచారకులుగా ఉండవచ్చు. అటువలే పరిచయం చేయు స్త్రీలను మాన్యులై, కొండములు చెప్పని వారు, విచారభావం గలవారు, అన్ని విషయంలో నమ్మకమైన వారినై ఉండవలేదు. పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగా ఏలువారినై ఉండవలేదు. పరిచారకులైంది ఆ పనిని బాగా నెరవేర్చిన వారు మంచి పనులను సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసముందు బహు ధైర్యంగా వారగుడు. శీఘ్రంగా ఈ యుద్ధకు వచ్చునని నిరీక్షించుతున్నాను. అయినను నేను ఆలస్యం చేసిన ఇలా దేవుని మందిరంలో జనులు ఎలాగో ప్రవర్తించవలెనో అది నీకు తెలియాలని ఈ సంగతులు నీకు రాయించున్నాను. ఆ సంఘము సత్యములకు స్తంభమును ఆధారంగా ఉన్నది. నిరాక్షేపంగా దైవభక్తిని కూర్చిన మరణం గొప్పదైనది. ఆయన శరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయముగా నీతిపరుడని తీర్పునందును, దేవదూతలకు కనబడను, రక్షకుడని జన్ములలో ప్రకటింపబడను, లోకమందు నమ్మబడను, ఆరోహణై తేజమైనను. దేవుని యొక్క వాక్యం. యోహాను సువార్త చదువుతున్నప్పుడు దయచేసి సంఘము ఇంటి దగ్గర ఉన్న వారేంటి అందరూ లేచి నిల్చుందాం. యోహాను సువార్త పరిశుద్ధ సువార్త యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయం 15వ వచనం నుండి 19వ వచనం వరకు రాయబడిన దేవుని వాక్యం. పరిశుద్ధుడ యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా అని అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుతున్నానని నీవే ఎరుగుదువని ఆయనకు చెప్పాను. యేసు, నా గొర్రెపిల్లలు లేపమని అతడు చెప్పాడు. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుతున్నావా అని రెండవసారి అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుతున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను మాయమని చెప్పాడు. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుతున్నావా అని అతను అడిగాడు. నన్ను ప్రేమించుతున్నావా అని మూడవసారి నన్ను అడిగినందుకు పేతురు విసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడు, నిన్ను ప్రేమించుతున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాడు. యేసు, నా గొర్రెలను నేను, నీవు యువనుడు అయినప్పుడు నీవే నడుపుకుంటూ కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెలుచుంది. నీవు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు నీకు చాచదు. వేరొకడు నేను నడుపుకుంటున్నాను, నీకు ఇష్టం కాని చోటికి నువ్వు మోసుకుపోనని నీతో నిశ్చయంగా చెప్తున్నానని అతడు చెప్పాడు. అతడు ఎట్టి మరణం వలన దేవుని నిలబడుతున్నాడు. దాని సూచికి ఆయన చెప్పి నన్ను వెంబడించమని అతడు దేవుడు తన వాక్యం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలోని 81వ పాట పాడుకుందాం. 81. భజన చేయుచు భక్త పాలక
ఈ ప్రేమ గొప్పది. ఈ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నారు తండ్రి. ఆదురు బట్టి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మా ప్రభువా, మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశములు ప్రభు వాక్యం ధ్యానం చేస్తున్నాం. సహాయం దయచేయండి ప్రభు. నా నోటి మాటలు మా అందరి హృదయించాలని మీ దృష్టికి అంగీకారం చేయి. మా ప్రభు ప్రియ రక్షణ క్రీస్తు ద్వారా మిమ్మల్ని మార్చున్నాం తండ్రి. క్రీస్తు ప్రేమైన దేవుని ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుని చేస్తున్నామన్న శుభాభివందనములు. అంతమటికే కాకుండా దేవాదేవుడు మనందరినీ కాపాడి తన ప్రశస్తమైన జీవన నింపుతూ ఈనాడున్నటువంటి క్లిష్ట పరిస్థితులలో దేవుడు మనందరినీ కాపాడమన్నటువంటి ఉచితమైన కృప అని మనకి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే దేవాది దేవుడు ఇర్మీయా ప్రవక్త ద్వారా 31వ వచనంలో 3వ వచనం చూస్తే శాశ్వతమైన ప్రేమతో ఈ లోకంలో శాశ్వత ప్రేమ ఒకే ఒక దేవుని ప్రేమ శాశ్వతమైనది. మిగతా ఏ ప్రేమలు కూడా శాశ్వతం కాదు. కాబట్టి శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను కనుక విడవక మీ ఎడల నా కృప చూపుతానన్న ఆ కృపలో మనం అందరం ఉన్నాం. కాబట్టి ఈ ఆదివారి దినాన ఆయనను ధ్యానం చేసుకోగలుగుతున్నాం. ఎక్కడైనా ఇద్దరు ముగ్గురిని ప్రార్థన చేస్తే ఆయన ప్రసన్నత, ఆయన సన్నిధి ఉంటుందన్న వాగ్దానం. అందులో బట్టి ఇళ్ళ దగ్గర ఉన్న ఆలయంలో ఎక్కడున్నప్పటికీ మరి ప్రార్థన చేస్తున్న సమయాన్ని దేవుని యొక్క ప్రశస్తమైన దీవెన మనం పొందుతున్నాం అన్న నమ్మకాన్ని మనం పోగొట్టుకోకూడదు. ప్రతి ఆదివారం ఒక అంశం గురించి ధ్యానం చేస్తున్నాం. మరి ఈ ఆదివారం కూడా దక్షిణ సంఘం పంచాంగ ప్రకారం మనకు ఏర్పాటు చేసేటువంటి పాఠములు యెహెజ్కేలు గ్రంథం ఇందాక మరి సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, రాష్ట్రం గారు చదివారు. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం మొదటి 9 వచనాలు. ఉత్తర ప్రత్యుత్తరంగా 99 ఉంది. అది మీరు కూడా చదువుకోవాలి ఇంటి దగ్గర. ఎందుకనగా అందులో ఆయన సర్వసృష్టికర్త కాబట్టి అన్నటువంటి అక్కడ రాయబడినటువంటి మాట. పత్రిక పాఠముగా అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 11 వచనాలైతేనే, మరి యోహాను సువార్త 21వ అధ్యాయం 15-19 వచనాలు. ఇందాకంతా మనం ఈ వాక్యాన్ని చదువుకున్నాం. అయితే దీన్ని బట్టి మరి అంశం ఏమిటనగా అభిషిక్త పరిచర్య మార్పు కలగచేయుటకు మార్పు నొందిన వారు. ఇది అందరికి సంబంధించినటువంటి మాట. ఒకవేళ మరి మనమందరం కూడా యాజకులుగా అన్నటువంటి మాట పేతురు భక్తులు మనకు తెలియజేస్తారు. ముందు వాస్తవం మన ఆలోచన చేయవలసింది ఏంటంటే అభిషేకము అన్నటువంటిది ఆర్డైన్ అన్నటువంటి ఇంగ్లీష్ పదం వాడారు. మరి ఈ పదము లాటిన్ పదము ఆర్డినేర్ అన్నటువంటి మాట నుంచి తీయబడి, అనగా దీని అర్థం ఏమిటంటే పుట్టిన ఆర్డర్ కంటే క్రమంలో ఉంచడం అనేటువంటిది. వాస్తవంగా మన క్రైస్తవ పరిశుద్ధ సంస్కారాలు 7 ఉన్నాయి. అందులో ఈ ఆర్డినేషన్ కూడా ఒకటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందులో మనం చూస్తే డీకన్ ఆర్డినేషన్, ప్రెస్బిటర్ ఆర్డినేషన్, బిషప్ ఆర్డినేషన్, దానికి కాన్సిక్రేషన్ అన్నారు అనుకోండి. అసలు వాస్తవంగా డీకన్ అనేటువంటి మాట ఆనాడు కూడా సంఘ పెద్దలకు వాడబడింది. ఈనాడు కూడా అందుకని మనం డీకన్స్ మనం గౌరవిస్తున్నాం. అందుకని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఆ సంఘంలో ఆది సంఘంలో ప్రారంభమైన డీకనేట్స్ అనగా డీకన్స్ అంటే సంఘ పెద్దలు. ఈనాడు కూడా మన సంఘం క్రమపరచడం కోసం డీకన్స్గా అభిషేకించడం కూడా అక్కడ జరిగింది. ఇక్కడ కూడా మనం ప్రార్థన పూర్వకంగా వారిని ఏర్పాటు చేసుకుంటున్నాం. అదని బట్టి డీకన్స్ అనేటువంటి మాట కూడా చాలా పవిత్రమైనటువంటి ఉత్తమైనటువంటి మాట సంఘ పెద్దలకు ఏర్పాటు చేయండి. అంతదాకెందుకు ఆది సంఘంలో మరి సంఘ పెద్దలు 7 మందిని ఏర్పాటు చేసుకున్నారు. అందులో ప్రప్రథమంగా మరి స్టెఫెన్ గారు మొట్టమొదటి అభిషేకింపడినటువంటి వారు. దయచేసి ఇది ఈ తర్వాత విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ ప్రెస్బిటర్ ఆర్డినేషన్ అనేటువంటిది ఏమిటనగా
వాస్తవంగా అభిషిక్త పరిచర్య అనభిషిక్త పరిచర్య రెండు ఉన్నాయి. అభిషిక్త పరిచర్యకు అనిభిషిక్త పరిచర్య ఏమిటంటే, అనిభిషిక్తులు ఉన్న వారు దేవుని వాక్యం చెప్పవచ్చు, మరి సంఘాలకు వెళ్ళి దేవుని వాక్యం ప్రకటించవచ్చు, వారికి కలిగిన తలాంతులు ఉపయోగించవచ్చు. కానీ ఈ అభిషిక్త పరిచర్యకు వారికి కొంచెం తేడా ఏర్పాటు చేశారు. ఇద్దరికి ఒకవేళ అభిషేకం ఉన్నప్పటికీ ఆ తేడా ఏమిటంటే, వివాహాలు జరపడానికి, బ్యాప్టిస్మాలు ఇవ్వడానికి, యూకరిస్ట్ అనగా ప్రభుబోధ సంస్కారం ఏర్పాటు చేయడానికి ఈ గురువర్గ పరిచయం అయితేనేమి, అనభిషిక్త పరిచయం అన్నింటిలో పాల్గొనవచ్చు, దేవుని వాక్యం చెప్పవచ్చు, అని చేయవచ్చు. అది దయచేసి ఏమిటంటే ఆ ప్రత్యేకతలో ఆ రెండు విషయాలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది కేవలం క్రిస్టియన్ మాత్రమే చేయాలి, అది కూడా అభిషేకపడిన వారే చేయాలి అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. మరొకటిగా ఆలోచన చేస్తే మన మొట్టమొదటి బిషపులుగా పేతురు ఉన్నారు, యోహాను, యాకోబులు ఏర్పాటు చేశారు. అందుకని ఈనాటి వరకు మన నమ్మకం ఏమిటంటే, మొట్టమొదటిగా దేవాది దేవుడు ప్రభు యేసుస్వామి పేతురుని అభిషేకించారని ఆయన చేతుల మీద ఉంచి, కాబట్టి ఆ రోజు ఈనాటి వరకు కూడా ప్రతి గురువు అంటే ఆనాటి దీవెన అన్ని కూడా ఈనాటి వరకు ఉన్నటువంటి గురువులందరికీ డీకన్స్ మీద వచ్చినట్టు విషయాన్ని మనం జ్ఞాపకం తీసుకోవాలి. కాబట్టి దయచేసి ఆ సానాటి సంఘ కార్యక్రమాలు కూడా మనం చూస్తే మరి తప్పకుండా డీకన్స్ని, ప్రెస్బిటర్స్ని అభిషేకింపబడినట్టుగా చూసి, అయితే కేవలం ప్రెస్బిటర్స్ మాత్రం యూకరిస్ట్ ఆరాధనలో ఆచరించవలసినటువంటి ఘనత అక్కడ మనకు జ్ఞాపకం చేసుకోవాలి. మరొక మనం ఆలోచన చేసిన వాస్తవంగా ఎందుకు మరి ఆర్డినేషన్ అటువంటి అనగా, ఒక వ్యక్తిని ఒకవేళ దేవుడు పిలుచుకున్నట్లయితే అది సంవత్సరం పాటు సంఘంలో పనిచేయాలి. ఆ తదనంతరం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, పాస్ అయితే థియాలజికల్ స్టడీస్కి వెళ్ళాలి. అక్కడ 4 సంవత్సరాలు సంపూర్తి చేసుకున్న తర్వాత ఆ తనకు వచ్చిన తర్వాత మరలా 1 సంవత్సరం తిరిగిన తర్వాత డీకన్ ఆర్డినేషన్ ఇస్తారు సంఘ పెద్దలు సమానంగా. ఆ తదనంతరము ఆ డీకన్ ఆర్డినేషన్ మళ్ళీ సంవత్సరం అయిన తర్వాత ప్రెస్బిటర్ ఆర్డినేషన్ ఇస్తారు. అప్పుడు యూకరిస్ట్ అనగా ప్రభుబోధ సంస్కారములు వారు అనుభవం చేసి సంఘానికి ఇవ్వండి అలాంటి సిద్ధపడినటువంటి మాట. అసలు ఈ అభిషేకం పాత నిబంధన కాలంలో నుంచి ప్రారంభమైనటువంటి మాట జ్ఞాపకం తీసుకోవాలి. ఎందుకనగా యాజకుని అభిషేకం జరిగింది. ఒక ప్రతి దేవుడు ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారం అక్కడ కూడా అభిషేకం జరిగింది. రాజును ప్రత్యేకించి అభిషేకించారు. అదే విధముగా యాజకులను అభిషేకించారు, మరి ప్రవక్తలను అభిషేకించారు. రాజుగా మొట్టమొదటి సౌలును మరి రాజుగా అభిషేకించారు. తర్వాత దావీదును మరి రాజుగా ఈ విధంగా అంతా కూడా ఏమిటనగా ఇవన్నీ కూడా ఏమిటంటే ముఖ్యంగా ఏమిటనగా ప్రభువైన యేసుస్వామి క్రీస్తు అభిషిక్తుడు, ఆయన నుంచి మనమందరం కూడా దీవించబడుతున్నాం. కాబట్టి మొట్టమొదటి ఏమిటనగా ఆ అభిషిక్తులు తెచ్చినటువంటి అభిషేకమే ఈనాడు మనమందరం కూడా అనుభవిస్తున్న జ్ఞాపకం చేస్తుంది. కీర్తనకారుడు 2:3లో ఇదినేమి 45వ కీర్తన 7వ వచనం, లూకాసు వార్త 4:18, అపోస్తలుల కార్యములు 4:27-28, 10:38, హెబ్రీ 1:9, మత్తయి 3:16, లూకా 7:38, యోహాను 11. ఇవన్నీ కూడా ప్రభువైన యేసుస్వామి అభిషిక్తులుగా చేయబడ్డట్టుగా ఇవన్నీ రాయబడినటువంటి మాటని జ్ఞాపకం చేసుకోవాలి. సాధుకున్నాడు ఆయన కూడా యాజకుడు వచ్చేసి సొలొమోను రాజు అంటే ఎందుకంటే ఈ అభిషేకం అనేది ఇది ఆషామాషి కాదు. డీకన్స్కి, ప్రెస్బిటర్స్కి, బిషప్ని ఏర్పాటు చేయబడినటువంటి జ్ఞాపకం చేసుకోవాలి. మరి మీకు అభిషేకాలు పరిశుద్ధ గ్రంథం చూస్తే 4 రకాలుగా వాడబడ్డాయి. మొట్టమొదటి మనం చూస్తే అది తైలాభిషేకం. అదేమిటనగా దేవుని సన్నిధి ఉన్న గుడారంలో దేవుడు ఉన్నాడు కాబట్టి ప్రార్థన పూర్వకంగా తైలంతో అభిషేకించేటువంటి, ఎంతో భక్తిపూర్వకంగా చేసేటువంటి. రెండవదిగా చూస్తే అది నిర్గమాకాండం 4వ అధ్యాయం 40వ మాట చూస్తాం తైలాభిషేకం. రెండవది లేవికాండము 2వ అధ్యాయం 23-24 వచనాలు 9వ వచనం ఏముందంటే అక్కడ రక్తాభిషేకం ఉన్నది. అంటే ఏమిటంటే బరులకు తీసుకుని వచ్చినటువంటి ఆ పశువుల యొక్క రక్తం తీసుకుని యాజకులైనటువంటి అహరోనుకి ఆయన కుమారులకి తర్వాత పరిశుద్ధ స్థలం మీద చల్లడం అన్నటువంటిది అది రక్తాభిషేకం, అది ఏర్పాటు చేయబడింది అంటే యాజకుల కోసం. అదేవిధంగా లేవికాండం 8వ అధ్యాయం 6వ వచనం నీటి అభిషేకం. అంటే గురువులు అంటే యాజకులుగా ఏర్పాటు చేసుకున్న వారికి
అదే విధముగా లేవి కాండము కొరింథీ రెండవ పత్రిక 1వ అధ్యాయం వచ్చిన అక్కడ చూస్తే ఆత్మాభిషేకం ఇది అది అందరి కోసమైనటువంటి అవి అందించండి. ఈ ఆత్మాభిషేకం అనేటువంటిది ఇది అందరికి సంబంధించినటువంటి మాట. ఎప్పుడు యోవేలు ప్రవక్త కూడా చెప్పారు, మరి అంత్య దినముల్లో అందరి మీద పరిశుద్ధాత్మ పెట్టేస్తారు. అంటే అందరం కూడా పరిశుద్ధాత్మ నింపబడినటువంటి రెండవ ఉన్నది యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28 వచ్చిన ఆ ప్రవచన నెరవేర్పు అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 17-18 వచ్చిన అక్కడ నెరవేర్తిగా మనం చూస్తున్నటువంటి మాట. అయితే పేతురు ఏమంటున్నాడంటే ఒక మంచి మాట, ఆ అభిషేకం పొందినటువంటి మన అందరూ పరిశుద్ధాత్మ అభిషేకం పొందాం. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోదు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడిని గుణాతిశయములను పేతురు భక్తుడు చెప్తాడు. 1 Peter 2:9 అక్కడ మనం చూస్తున్నటువంటి మాట. కాబట్టి గుణాతిశయం ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఎవరు? ఈ అన్ని దినముల్లో ఎవరైతే ప్రార్థన పూర్వకంగా దేవుని ఉంటున్నారో వారు దేవుని సొత్తుగా ఉన్నటువంటి వారు. అలా విశ్వాసం అందరికీ పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చింది అని చెప్పడానికి మనం చూస్తున్నటువంటి మాట. అదే ద్వితీయోపదేశకాండం 10-15 అంటాడు, అవి మరి యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనులలో వారి సంతానమైన మిమ్మును ఎవరు విశ్వాసంలో ఉన్న వారిని ఏర్పాటు చేసుకున్నారు, వారి మీదకే పరిశుద్ధాత్మ. కాబట్టి ఈనాడు మన విశ్వాసం ఉన్నామా? ఆ పరిశుద్ధాత్మ పొందినట్టు దేని బట్టి మన పితరులను బట్టి కూడా ఇక్కడ మాట చెప్పుకున్నటువంటి మాట. నిర్గమాకాండం 19వ అధ్యాయం 5-6 వచనాలు కాగా, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచినట్లుగా మీరు సమస్త దేశంలో నా స్వకీయ సంపాద్యమవుతురు. ఎంత మంచి మాట. అంటే ఏమిటంటే ఈనాడు ఎట్టి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా విశ్వాసం చేసి మనకు ఉన్నట్లయితే దేవాది దేవుడు మనకిస్తున్న పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేస్తున్నాడంటే ఆయన మనం ఒక రాజ్యముగాను లేకపోతే ఆయనే మరి పరిశుద్ధ జన్మగా మనందరూ జ్ఞాపకం చేసుకుంటున్నారు అన్నటువంటి వాటి జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మనమందరం కూడా ఆ విశ్వాసంలో ఉండడం మనం ఆ పరిశుద్ధ అభిషేకం మనం పొందుతున్నాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో మా దేవునికి వారి రాజ్యముగాను యాజకులుగాను చేసి తిని, అంటే మనమందరం కూడా యాజకులు ఇందాక మరలా జ్ఞాపకం చేస్తున్నట్టే అనభిషిక్త పరిచర్య, అభిషిక్త పరిచర్య. అంటే అందరికీ అనభిషక్తులు ఉన్న వారందరూ కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మల అభిషేకం ఇచ్చారు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. మరి అదేవిధంగా ఏమిటనగా వారిని యోవేలు ప్రవచనం విశ్వసించిన వారందరి మీద కూడా మరి ఆ పరిశుద్ధాత్మ అభిషేకం జరిగింది అని సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అంతగా మాత్రం ఈ వాస్తవాన్ని ఆలోచన చేస్తే విశ్వసించిన వారు ఎలా ఉన్నారంటే యేసుని చెప్పాడు లేదా పౌలు భక్తులు చెప్పాడు కాబట్టి మరి లోకములకు వేరే ఉండి బయలు వెళ్ళమంటే ఈనాడు క్రైస్తవ లోకం అంతా కూడా ఎట్లా ఉన్నారంటే విశ్వాసంగా చెబుతున్నటువంటి వారు పౌలు చెప్పాడు కాబట్టి ఈనాడు కొందరు సంఘాలను విమర్శిస్తున్నారు. దయచేసి జ్ఞాపకం చూసుకోవాలి. ఎందుకనగా అది మనం ఒకసారి ఆలోచన మొదటి పత్రిక 10వ వచ్చిన 17 అవిశ్వాసంలో ఒకడు మిమ్మల్ని అంటే ఇది దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. అసలు వాస్తవం ఏమనుకుంటున్నారంటే క్రైస్తవులు ఈ రోజులలో ఎందుకయ్యా మీరు ఈ సంఘంలో ఉన్నారంటే ముందుగా మేము ఉన్నామండి, కానీ ఆ సంఘంలో అవిశ్వాసులు ఎక్కువ ఉన్నారు కాబట్టి మేము సంఘం మార్చాం. అంటే ఎందుకు ఈ మాట అంటే పౌలు భక్తుడు చెప్పాడు కదా, మేము వేరుగా ఉన్నామని చెప్పాడు కదా. మరి కొన్ని సంఘాలను మనం చూస్తే అది లేదండి వీడు బలహీనతలు ఎక్కువ ఉన్నాయి, అయినా ప్రభు బలంలో పాల్గొంటున్నారు అంటే మాకు వెళ్ళడానికి లేదు, వేరే సంఘానికి వచ్చాం. ఇవన్నీ కూడా ఏంటంటే క్రైస్తవులు బయలు వెళ్ళమని దేనికోసము? మీరు ప్రత్యేకమైన ప్రార్థన పనులుగా ఉంటూ ఒక ఏమిటంటే బయలు వెళ్ళి ఇతరులు కూడా నడిపించుకోవడానికి ఆ పరిశుద్ధాత్మ ఇవ్వబడింది అనేటువంటి మాటకి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే పౌలు భక్తులు కూడా మంచి మాట అంటారు, ఒకవేళ ఎవరైనా అన్యులైన సరే మిమ్మల్ని పిలిచినప్పుడు వెళ్ళండి, ఏం మాట్లాడుకున్నా మీరు సమాప్తిగా పాల్గొనండి, కానీ ఆ సమయంలో ఎవరైనా ఇది బరులకు సమర్పించిందంటే మాత్రం తినవద్దు. ఇది ఈ మాట మనం చూస్తున్నటువంటి మాట. కొరింథీ రాసిన మొదటి పత్రిక 9:22 బలహీనులను సంపాదించుటకు బలహీనుడనే, అంటే నేను అన్యుడి దగ్గరికి వెళ్ళాల్సిందే, అన్యులుగా ఉన్నవాడిని నేను మార్చాలి అన్నంత మాత్రాన కూడా ఇంకొకటి ఏంటంటే ఏదో ఒక విధముగా కొందరు రక్షింపవలనని
అందరికీ అన్ని విధములుగా నేను లోబడి తిని. ఇది ఎందుకనగా బయలు వెళ్ళమన్న ఉద్దేశం ఏమిటంటే విమర్శించుకోవడం కాదు. ఇది నాడని ఏమిటంటే వారు ఇంకా ఉన్నారండి పాత సంఘంలోనే, వారు ఇంకా మార్పు లేని వారిగానే ఉన్నారు కాబట్టి మేము ఆ చర్చకు వెళ్ళడం లేదు. దయచేసి గమనించారు. మరి ఇంకొకటి ఏమిటంటే అక్కడ విశ్వాసులు తక్కువగా ఉన్నారు కాబట్టి అందుకే నేను వేరే సంఘానికి వెళ్తున్నాం. అక్కడ భక్తి లేదు కాబట్టి, వారి జీవిత విధానం బాగలేదు కాబట్టి మేము వేరే సంఘానికి. అంటే క్రైస్తవులను విమర్శించుకోవడం ఏమిటంటే పౌలు భక్తుడు అన్నటువంటి మాట మీరు లోకమునకు వేరే బయలుదేరుడు అన్నారని ఈ మాటలన్నీ కూడా ఈ దినాన వస్తున్నటువంటి నేను అనుకుంటాను. మరి వాస్తవంగా వారే అంటున్నారా లేదా సంఘ కాపడం తెలియజేస్తున్నారా? ఎందుకంటే నేను ఒక పల్లెకి వెళ్ళాను, రామతీర్థం అక్కడ. ఆ పెళ్లి జరుగుతుంది. అక్కడికి వెళ్తే కొందరు వచ్చి ఆ యువకులు ఒరే ఇది మన సంఘం కాదు రో ఎక్కడుందండి అంటే క్రైస్తవులు విమర్శించు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు బయలు వెళ్ళమన్నాడంటే ఆ పరిశుద్ధాత్మ పొందిన వారు అవిశ్వాసులుగా ఉన్న వారిని చేర్చుకోవడానికి వెళ్ళాలి. ఇంకొకసారి మరి ఆదివారం ఒక పల్లెకి వెళ్ళాను, ఆ భూపన్ పాప. అక్కడికి వెళ్తే మన స్త్రీలు వస్తుంటే నేను చెప్తే అర్థం కాదు, ఇంకా పాత సంఘంలో మేము ఉండాలి. అప్పుడు తెలుస్తుంది స్వామి వచ్చినప్పుడు మేము పైకి పోతాం, మీరు విడబడతారు. అప్పుడు మీరు అంటారు అమ్మ ఎంత మాట అంటే మేము వినకపోతే మీ మాట, లేకపోతే మేము కూడా మీతో అందుకనే అప్పుడు అంటారు. అంటే ఇలాగ విమర్శించేటువంటి క్రైస్తవులు విమర్శించుకుంటున్నాం. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఏంటంటే క్రైస్తవులు విమర్శించుకోవడంలో కూడా మనం చూస్తే మరి వాస్తవంగా మనం ఆలోచన చేస్తే ఏ సంఘములో సిఎస్ఐ వారు లేరు. ఎందుకనగా సిఎస్ఐ సంఘం కోసం ఎందరో జైళ్ళకి వెళ్ళారు, ప్రాణత్యాగం చేశారు. ఒక ఐక్య సంఘం ఏర్పడింది, భారతదేశం గొప్ప సంఘం ఐక్య సంఘం సిఎస్ఐ కదా. కానీ ఈనాడు విమర్శించే ఈ సంఘాలు ఉన్నాయి కదా, ఈ సంఘాల్లో సిఎస్ఐ వారు లేరంటారా? తప్పకుండా ఉంటారు. ఏ సంఘం కూడా ఈ ప్రకటన సంఘాలు సిఎస్ఐ వారు లేకుండా ఎవరు కూడా లేరు. పరిస్థితి ఎందుకు అనుకుంటున్నామంటే ఈ అభిషేకం అనేటువంటిది కేవలం సిఎస్ఐ ఏర్పాటు చేయబడింది. గురువులు అనుకుందాం, డీకన్స్ అనుకుందాం, సంఘం అనుకుందాం, ఇలాంటి బాధ్యత కలిగి కనుక ఒక మంచి ఆలోచన కలిగినటువంటి దృక్పథంలో మన సంఘం నడుస్తూనే ఉన్నది. ఈనాడు ఒకవేళ వచ్చిన మధ్యలో వచ్చే సంఘాలు తర్వాత మనం తెలియదు, కానీ సిఎస్ఐ మాత్రం స్థిరంగా ఎప్పుడు కూడా ఉండేటువంటి ఒక గురువు వద్దు ఇంకో గురువు వస్తారు. ఇది స్థిరంగా ఉంది. కానీ ఈనాడు ఏంటంటే మిమ్మల్ని బట్టే కదా నా నామం అందరి మధ్య దూషిపడుతున్న మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవులే వేరుగా మాట్లాడుకుంటున్నటువంటి స్థితిలో ఉన్నాం మనం చూస్తున్నటువంటి మాట. మరి అందాక ఒకవేళ ఎందుకు వేరే ఉన్నప్పుడు ప్రభువైన యేసుస్వామి కూడా మరి ఇస్కరియోతులను ఏర్పాటు చేసుకోలేదా? ఆయన తెలియదా? ఆయన గుణలక్షణాలు తెలుసు కదా. మరి ఇస్కరియోతు యూదాను కూడా పిలిచాడు, మరి 3 ఏళ్ళు కూడా ఏర్పాటు చేసుకుని అపోస్తులుగా పిలిచాడు. ఆయన కూడా ప్రబోధనలు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఏదైనా కానీ మార్పు కలుగుతుంది అన్నటువంటి అవకాశం వచ్చినా కూడా సత్యం పరచుకునేటటువంటి వాడు ఇస్కరియోతు యూదా కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దయచేసి జ్ఞాపకం చేసుకొచ్చుకున్నాం. మరి అంతమటికే కాకుండా మనం ఆలోచన చేస్తే మరి 11 మంది శిష్యులు ఎక్కడైనా కలిసి ఉండి ఇలా దేవుని వాక్యం గురించి మాట్లాడుతుంటే ఇస్కరియోతు అక్కడ ఉండేవాడు కాదట. అందుకని అపోస్తుల 12 మంది పేరు చివరి పేరు ఏదే ఉంటుంది, ఇస్కరియోతు యూదా. ఎందుకనగా ఎప్పుడు కూడా శిష్యులతో కలిసేవాడు కాదు. ఒకవేళ కలుపుకుందామని కూడా దూరంగా వెళ్ళిపోయేవాడు. ఎక్కడైనా కలిసి ఉన్నప్పుడు ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళేవాడు. ఎప్పుడు కూడా ఏమిటనగా తన ఆలోచన ఆధ్యాత్మికంగా కాదు, కానీ ఈ లోకపరంగా ఎట్లా డబ్బు ఇది ఆలోచన తప్ప స్వామితో ఉండలేకపోయాడు. అయినా అలాంటి వాళ్ళు కూడా మన ప్రభు పిలుచుకున్నారు కదా అన్నటువంటి మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి అంతమటికి ఏర్పాటు మత్తయి వార్త 13:33 వచనాల్లో స్వామి కూడా ఏం చెప్తున్నారు తెలుసా? ఒకవేళ విశ్వాసులుగా అవిశ్వాసులు ఉన్నటువంటి వారి గురించి చెప్పారు స్వామి. గురుగులు ఉన్నాయి, గోధుమలు ఉన్నాయి, 2 పెంచండి. ఎంతవరకు? ఆ కోత వరకు పెంచండి, అప్పుడు చూద్దాం అన్నటువంటి మాట. కాబట్టి ఈ అభిషేకం అనేటువంటిది మరి ప్రతి ఒక్కరికి ఇవ్వబడింది. కాబట్టి మనమందరం కూడా ఏమిటనగా దేవుని బిడ్డలుగా. అందుకని పేతురు మొదటి పత్రిక 5:6 వచనములు దేవుడు తగిన సమయముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు దీన మనస్కులై ఉండండి. విమర్శించుకోవడం కాదు. ఈ ఆత్మాభిషేకం పొందే మీరందరూ కూడా దేవుని యొక్క ఆ బలిష్టమైన చేతుల కింద మనం ఏలాగున్నారో దీన మనస్సు కలిగిన వారిగా ఉండాలని
అనగా దీనత్వం కలిగిన వారుగా ఉండాలి, వినయ విధేయతలు కలిగిన వారుగా ఉండాలి, భయభక్తులు కలిగిన ఉండాలి తప్ప ఇతరులు విమర్శించే స్థితిలోకి మనం రాకూడదు అన్నటువంటి మాట కనుక మనం చూస్తున్నటువంటి మాట. గతంలో కూడా మనం అనుకున్నాం ఈ ప్రపంచంలో అనేక మరి గుర్రాలంటే చాలా ప్రపంచం చాలా ఇంత విలువైనటువంటి. ఎందుకంటే ఒకవేళ మనం ఒక గుర్రం కొన్నాం అనుకోండి, ఆ శిక్షకుల దగ్గరికి తీసుకెళ్ళి లీక్ చేస్తాం. ఆయన దానికి ఇచ్చే సంపూర్ణ శిక్షణ ఇచ్చిన తర్వాతనే ఇదేనని మీ గురువు శిక్షణ పూర్తయింది చెప్పిస్తారట. కారణం ఏంటంటే ఆ గుర్రాన్ని గంటలు గంటలు పరిగెత్తిస్తారు, నీరు ఇవ్వకుండా బాగా దాహం అయ్యేంత వరకు పరిగెత్తిస్తారు. పరిగెత్తించిన తర్వాత అది ఏంటంటే వెంటనే ఆ మోకాన్ని పూతుకున్నటువంటి కళ్ళెం తీసివేసి నీటి నది దగ్గర తీసుకొని వదిలిపెడతారు. వదిలిపెడితే ఆ దాహాన్ని పరిగెత్తుకొని పోయి ఆ నీటిలోకి మోహమ్మ తన మూర్తిని త్రాగటానికి పెట్టగానే విదిలేస్తారు. అప్పుడు ఏం చేస్తుందో తాగకుండా అంత దాహం ఉన్నప్పటికీ అది విడిచిపెట్టి మళ్ళీ పరిగెత్తుకుని యజమాని దగ్గరకు వస్తుందట. అప్పుడు అంటాడంటే ఇది నిజమైనటువంటి విధేయత. కాబట్టి ఈ శిక్షణలో మరి ఈ నీరు త్రాగడానికి కూడా వచ్చినప్పటికీ త్రాగకుండా ఉంది యజమానం వాటి నిధి కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే యజమానికి ఇచ్చి మరణ తీసుకుని బాగా తృప్తిగా నీరు తాగిస్తారట. అంటే ఏంటంటే ఇది నేను ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఒక వ్యక్తికి మాటకు అదుపాటులో ఉన్నటువంటి ఒక మూగశిని ఈనాడు ఎన్నెన్నో వాగ్దానాలు పొందినటువంటి మనం, ఆ పరిశుద్ధ వాదం మరి ఆ వాగ్దానం పొందినటువంటి మనం ఆ నోరు లేని జీవితే అంత విధేయత చూపినప్పుడు మనం ఎంత విధేయత కలిగి ఉండాలని ఆ చిన్న సాదృశ్యం కూడా వలన భక్తులు తెలియజేస్తారు. అందుకని మనం ఎప్పుడు కూడా ఒక పాట పాడుకుంటుంటాం కదా, దేవుని వారసులో ప్రేమ నివాసులము జీవన యాత్రికులం యేసుని దాసు దేవుని వారసులం ప్రేమ నివాసులము జీవన యాత్రికులం పరలోక పౌరులము హల్లెలూయా నవయుగ సైనికులం పరలోక పౌరులము దేవుని వారసులం ప్రేమ నివాసులము జీవన యాత్రికులం యేసుని దాసులము నవయుగ సైనికులం పరలోక పౌరులము హల్లెలూయా నవయుగ సైనికులం పరలోక పౌరులము సజీవ శిలువ ప్రభు సమాధి గెలుచుటకే విజేత ప్రేమికులం విజేయ బోధకులం నిజముగ రక్షణ ప్రబలుటకై భయముగ శిలువను నిలుపుటకు నిజముగ రక్షణ ప్రబలుటకై భయముగ శిలువను నిలుపుటకు దేవుని వారసులం. కాబట్టి గమనిద్దాం, ఆ పరిశుద్ధాత్మ పొందిన మనమందరం కూడా దేవుని వారసులుగా ఉన్నటువంటి అదే మీరు నా స్వకీయ సంపాద్యము అనేటువంటి మాట చూస్తాం. వాస్తవం మనం ఆలోచన చేసినప్పుడు అపోస్తలుల కార్యం 11:26లో మొట్టమొదటగా క్రైస్తవులు అనబడితే ఎక్కడన్నా అంతిపోయారు. ఈ క్రైస్తవులు అనేటువంటి మాట 3 సార్లు మనకు కనబడుతుంది. ఒకటి 11వ అధ్యాయం అపోస్తలుల 26వ వచనం అయితే, 26వ అధ్యాయం 28వ వచనం అయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 4 ఈ 3 స్థలాలు మాత్రమే క్రైస్తవులు అనేటువంటి మాట కనబడుతుంది. అసలు వాస్తవంగా ఎందుకు ఈ అంతిపోయారు మొట్టమొదటి క్రైస్తవులు అన్నారంటే యెరూషలేము 300 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి, కానీ అక్కడ దేవుని వాక్యం వినపడినటువంటి వాక్యం విన్నటువంటి వారు ఇక్కడికి వచ్చి ఒక చిన్న క్రైస్తవ విశ్వాసుల గుంపుగా మారిపోయారు. అవినీతి వారు ప్రార్థన చేస్తున్నారు, ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. తర్వాత శక్యమైతే పరోపకారమే కానీ ఎవరికి అపకారం తలపెట్టకుండా వారు ఎప్పుడు చూసినా సంతోషం ముఖవర్చస్సు కలిగినటువంటి వారు. ఈ ఉన్నటువంటి మిగతా వారందరూ ఏమనుకుంటున్నారంటే ఏమి వీరిలో ఉన్నటువంటి ఆనందం, ఏమిటి వీరిలో ఉన్నటువంటి సంతోషం, ఏది ఎప్పుడు కూడా మీరు ప్రార్థన అంటున్నారే, ఎవరికి కూడా అపకారం తలపెట్టరే, తర్వాత మీరు ఎప్పుడు కూడా ఇతరుల కోసం మేలు చేయాలని తలపు కలిగిన వారుగానే ఉన్నారే,
మరి ఇంకోటి ఏమిటంటే మరి అందరికి కూడా ప్రేమతోని ఆదరణగా మాట్లాడతారే, ఏనాడు కూడా విసుక్కోలేదే, ఏనాడు కూడా కోప్పడలేదే. ఇలాంటి గుణలక్షణాలన్నీ కలిగి ఉన్నందువల్ల అంత్యక్రియల వారు క్రైస్తవులుగా గుర్తింపబడ్డారు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు వారి ప్రేమ, సంతోషం, సమాధానం, నిబ్బరం కలిగిన జీవితం ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తే వారందరూ అనుకున్నాడు ఎప్పుడు ఎవరు పలికించిన చిరుగుతోనవుతాను మాట్లాడతారు, ఎప్పుడు కూడా విసుకోలేదు, ఎవరికి అవకాశం తలపెట్టడం తలంపలేదు అన్నటువంటి మాట కానీ మీరే ఏమైనా. అందుకని అక్కడ అంత్యక్రియల క్రైస్తవులు మార్చబడ్డారు. ఒకసారి మనం ఆలోచన చేస్తే మరి గౌరవనీయులు శ్రీ జ్ఞాని వీర్ సింగ్ గారు ఆయన స్వాతంత్ర సమర యోధుడు. ఒకసారి తాను ఈ ఢిల్లీలో తన రాష్ట్రపతి భవనానికి క్రైస్తవులంతా కొంచెం పెద్దలు పిలిపించుకున్నాడు, మత పెద్దలు. వారిని పిలిపించుకొని బాగా విందు ఏర్పాటు చేసిన తర్వాత విందు అయిన తర్వాత ఒక మాట అన్నాడు. ఏమిటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ తెల్లదొరలు వెళ్ళిపోయారు కాబట్టి వారు తీసుకుని వచ్చిన క్రైస్తవం మరి నామరూపం లేకుండా పోతుంది అని నేను అనుకున్నాను. కానీ దానికి భిన్నంగా నాడు ఎక్కడ చూసినా క్రైస్తవ్యం 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 ఎక్కడ చూసినా ఈ మధ్య మరి ఎక్కువైపోయినందువల్లనే యాంటీ క్యాస్ట్ తీసుకొచ్చారనుకుంటాను బిల్లు, యాంటీ కన్వర్షన్ బిల్లు తెస్తున్నారు. ఎందుకంటే ఎక్కువైపోతున్నారు. కానీ మన వాళ్ళు కొందరు భయపడిపోతున్నారు. కానీ వాస్తవంగా ఒక భక్తుడు అంటాడు, మన వాళ్ళు మన దేవుని మన అందరూ పొగిడి కానీ నిజమైన క్రైస్తవం తెలిస్తే ఎంతో మెజార్టీ మనకున్నది. వాస్తవం ఆంధ్రప్రదేశ్ 35 కానీ అందరూ బయటకు వచ్చేస్తే మనమే మెజార్టీ అయితే మన ప్రభుత్వం కూడా ఉంటుంది. కానీ మన వాళ్ళు భయపడిపోతున్నారు అన్న తర్వాత విషయం అనుకోండి. కాబట్టి జ్ఞాని దేశం గారు ఏమన్నారంటే అది ఏమిటిది, నేనేది అనుకున్నాను కానీ ఇంతగా నామరూపాలు లేకుండా వెళ్తున్నటువంటిది ఈ తెల్లదొరలతోనే పోతుంది అనుకున్నాను. కానీ ఇంకా మరి భిన్నంగా ఎక్కువగా ఎక్కడ చూసినా క్రైస్తవులు మారిపోతున్నారే. జ్ఞాపకం చూసుకుందాం. అదేమిటనగా ఒకవేళ తెల్లదొరపోయి నుండి వచ్చినేమి కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు పనిచేస్తున్నాడు. అంత్య దినములలో అన్నటువంటి మాట మనం చూస్తాం. అంత్య దినములు ప్రతి వారి మీదకి తన పరిశుద్ధాత్మను పంపుతున్నారు. కాబట్టి ఈనాడు క్రైస్తవ అభివృద్ధిలో ఉన్నది కానీ ఎప్పుడు కూడా పతనం కావడానికి ఆస్కారమే లేదు. అరుణాచల్ ప్రదేశ్లో అందరూ ఉన్నారంట, అందరు క్రైస్తవులు ఎక్కువ శాతం. అందుకని అక్కడ యాంటీ కన్వర్షన్ బిల్లు తీసుకొచ్చి రద్దు చేయండి ఎవరిని. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఈనాడు క్రైస్తవ అంటే అలాగే జ్ఞాని జైల్ సింగ్ గారు అనుకున్నారంట. కానీ ఈనాడు క్రైస్తవ ఎక్కడ చూసినప్పుడు ఏంటంటే ఇంకొక మంచి మాట అంటారు. ఏమంటే దయచేసి జ్ఞాపకం చేసుకుని ఒక ఆయన అంటాడు, బిల్ గేట్స్ ఉన్నారు, మరి లక్ష్మీ పూజ చేస్తేనే లక్ష్మి వచ్చేది కదా, మరి ఎక్కడ లక్ష్మీ పూజ చేస్తున్నారు ఆయన, కానీ గొప్ప ధనవంతుడు. అదేవిధంగా ఐన్స్టీన్ ఉన్నాడు, మరి ఆయన మరి గొప్ప విద్యావంతుడు, మరి ఎక్కడ ఏ సరస్వతి పూజ చేశాడు ఆయన కాదు కదా, ఆయన వేదాలయ్యింది కదా. కాబట్టి ఏమిటంటారంటే మనం ఎప్పుడు కూడా మనం చేస్తున్న పనిని శ్రమను నమ్ముకున్నప్పుడు దేవుని ఆశీస్సులు మనం పొందగలుగుతాం. అందుకనే రోమిలకు రాసిన పత్రిక 9:15-16 చెప్పినటువంటి మాట, ఎవరిని కరుణింతును వారిని కరుణింతును, ఎవరి ఎడల జాలి చూపుతున్న వారిని జాలి చూపును కాగా, పొందగోరు వారి వలనైనను ప్రయాసపడే వారి వలనైనా కాదు కానీ కరుణించు దేవుని వలనే అనుతున్నది. ఇంకొక భక్తుడు అంటాడు, ఒకవేళ ఈనాడు ఎవరైనా నిన్ను వేలెత్తి చూపించిన వాడు ఎవడైనా సరే ఒక్క పూట ఇంటికి పిలిచి ఒక ముద్ద భోజనం పెట్టాడేమన్నా, కాబట్టి నేను వేలు పెట్టి చూపించవచ్చు. కానీ అయితే నీ జీవితము నీ బ్రతుకుని సంతోషంగా ఉండు. అయితే ఎన్ని ఉన్నప్పటికీ నేను అది నీ జీవితం కాబట్టి నీ ఇష్టానుసారంగా మాత్రం ఉండవద్దు. సామెత గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనములో చూస్తే సామెతల 3:5 నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయముతో నీ దేవుడిని నమ్మికించుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయనను మరి అధికారమునకు ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయు. గమనిద్దాం, అభిషేకం మనం అభిషేకం వారు అంత్య దినములో దేవుని యొక్క పరిశుద్ధాత్మ పొందినటువంటి వారు విశ్వాసంగా ఉన్నటువంటి అందరికీ కూడా ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. దినవృత్తాంత 2వ గ్రంథంలో 32:31 దేవుడే ఇసుకని విడిచిపెట్టాడట. ఆలోచిద్దాం. ఈనాడు కూడా మనం కూడా కరైన పరిస్థితిలో ఉన్నాం. ఒకవేళ దేవుడు మనం విడిచిపెట్టాడు, ఆలయం విడిచిపెడతాం, ఎంతవరకు భక్తి ఉందో చూడడానికి మనం ఉంచాడో తెలియదు మనకు. ఈ భక్తుడు మరి హిజ్కియా కూడా మనం ఆలోచన చేస్తే
అక్కడ వాడబడినటువంటి హిజ్కియా హృదయములోని ఉద్దేశం అంతా తెలుసుకునేవాళ్ళనని. ఎంత మంచి మాట, ఆలోచించారు. మరి దేవుడు అతన్ని విడిచిపెట్టాడంటే దేవుడు వాస్తవంగా రాజు అయిన తర్వాత ఎన్నెన్నో మత సంస్కరణ చేశాడు, ఆలయాలు పడమైన వాళ్ళని కట్టించాడు, ధర్మశాస్త్ర ఉపదేశం ఏర్పాటు చేశాడు, భక్తిని పెంపొందింపజేశాడు. మరి చివరిగా చర్చలు రాష్ట్ర రోజులంటే మనం ప్రార్థన చేసుకుని 10 సంవత్సరాలు ఆగి పట్టుకున్నాడు. తర్వాత రాజుకుడు బాగైంది, ఆ అంతమడిగా కాదు ముందుకు నడిచే 10 మినిట్లు మీద వెనక్కి నడిచి వచ్చాయి. ఇవన్నీ గురించి చేసి మన సిరి సంపద కూడా ఇచ్చాడు దేవుడు. అప్పుడు ఏం చేశాడంట, ఇవన్నీ చూసి ఒక్కసారి విడిచిపెడదాం అనుకున్నాడు. దయచేసి జ్ఞాపకం చూసుకుందాం. అయితే నిజంగానే బబులోనులు వచ్చేసారు, రాయబారులు వచ్చారు. వస్తే ఏం చేశాడు తెలుసా, తన దేవుని గురించి చెప్పలేదు ఆయన, దేవుడు విడిచిపెట్టాడు కాబట్టి. ఏం చేశాడు, తనకు కలిగినటువంటి ఆయురారోగ్యం గురించి చెప్పలేదు, తనకు కలిగినటువంటి స్వస్థత గురించి చెప్పలేదు, తనకు కలిగిన రాజుకుడు బాగు చేశాడని కానీ దేవుని గొప్పతనాన్ని చెప్పకుండా తాను హెచ్చించుకున్నాడు. అందరూ బట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడైతే దేవుడు విడిచిపెట్టాడు, ఆ విధంగా తన ప్రవర్తన దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకున్నందువల్ల ఆయన దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకు లోనైనట్టుగా మనం చూస్తున్నటువంటి మాట. నేను అనుకుంటాను, ఈనాడు కూడా నా బిడ్డలు ఆలయాలు లేకపోతే నన్ను ఎంతగా ప్రేమిస్తారో, ఎంతగా ప్రార్థన చేస్తారో విడిచిపెట్టాడేమో మనల్ని. కాబట్టి ఒక అవకాశం మనకి ఇళ్ళ దగ్గర ఏ విధంగా ఒకవేళ ఆయన విడిచిపెట్టినా ఆయన దేవుడికి తోడు, కానీ మనం మాత్రం విడిచిపెట్టినా ఒకవేళ ఆలయం లేకపోయినా మన భక్తిలో మనం ఉండాలి, మన ప్రార్థన చేసే జీవితం మనం కలిగి ఉండాలి. అయితే ఏదేమైనా ఒకసారి ఆలోచన చేద్దాం. కరోనా వైరస్ అని మనం భయపడుతున్నాం, ఇళ్ళ దగ్గర ఎవరు చనిపోవడం లేదండి. ఈనాడు సర్వే చేశారు, ఈ వైద్య శాస్త్రోపదేశం అనుకుందాం, WHO వారు కూడా వాళ్ళు ఎందుకు భయపడిపోతున్నారంటే భయం అనేది తీసుకొని పోయి మనిషిని లోపల భయం తీసుకుని, అంటే ఈనాడు ఉన్నటువంటి ఒకసారి ఆలోచన చేద్దాం. డబ్బులో మరి కరెన్సీలో కూడా మరి వైరస్ ఉంటే న్యూస్ పేపర్లు ఉండాలి కదా, న్యూస్ పేపర్లు వాడచ్చు, ఎందుకంటే దాంట్లో చెప్పొచ్చు వార్తలని. కాబట్టి ఒక భయం, మనుషులు ఏమిటంటే హాస్పిటల్ వెనక చనిపోయిన వారే ఎక్కువ. అందుదాకా మందు కనుగొనలేదు అంటే క్వారంటైన్ పోయిన వారందరూ కూడా వాడమన్న మందుకు బయటకు వస్తున్నారు కదండి. ఆలోచన చేద్దాం. కానీ దేవుడు ఎవరిని కరుణించాలో కరుణిస్తాడు. మనం ప్రయాసపడడం వల్ల కాదు కానీ, కాబట్టి దేవుడు సహవాసం కావాలి. మందు కనగడపడలేదు కానీ వాళ్ళందరూ బయటకు వచ్చేస్తున్నారు. పాజిటివ్ కేసులు ఉన్నటువంటి వారు నెగిటివ్ అయిపోయి వచ్చి వస్తుంది. కారణం దయచేసి నేను ఏమిటంటే మనుషుల భయం. నువ్వు పాజిటివ్ వచ్చిందంటే అక్కడ పోతేనే ఆ వాతావరణం చూసి భయపడిపోతున్నాడట, ఆ పరిస్థితి చూసి ఒంటరితనాన్ని చూసి భయపడిపోతున్నాడట. వాస్తవంగా ఒక భక్తుడు అంటాడు, ఒక ఆయన రాస్తాడు, సైంటిస్ట్, మనుషులు ఉన్న హార్మోన్ల విషయంగా మారుతాయి. ఏమిటికి? భయానికి. కానీ ఈనాడు ఉన్నటువంటి పద్ధతుల ప్రకారం శానిటైజేషన్ అనుకుందాం, మరి సాంఘిక డిస్టెన్స్ అనుకుందాం, మరి అంతదాకా పరిశుభ్రత అనుకుందాం, మరి ముఖ్యంగా మనం ఆలోచన చేస్తే మరి శానిటైజర్ అనుకుందాం కదా. ప్రతిదీ కూడా మాస్క్ ఇవన్నీ కూడా ఇచ్చి జాగ్రత్తగా ఉన్నవాడు. ఎందుకని ఎవరికి అలాంటి జాగ్రత్త ఉన్నవాడికి రాలేదు కదా. కానీ వాస్తవంగా ఆలోచన చేస్తే ఈనాడు మరి మీరు చూసింటారు, ఒక ఆయన గొడుగు పట్టుకొని పోతున్నాడు, ఒకరు వస్తే వెంటనే దాన్ని బటన్ నొక్కితే కిందకి అది మొత్తం ప్లాస్టిక్ పేపర్ అంతా వచ్చేసి నిలబడిపోయి ధైర్యంగా పోతున్నాడు. ఆయన ఏంటంటే కరోనా అన్నట్టు, ఇది ఒకవేళ వ్యాధి ఒకవేళ వస్తుందేమో అన్నట్టుగా. అంటే ఈనాడు గొడుగులు కూడా ఈ కరోనా గొడుగులు వచ్చేసాయి. కానీ ఈ మధ్య కాలం నేను విన్నాను, ఈ మన అనంతపురంలో 11 గంటల వరకే వైన్ షాపులు, కానీ ఒకవేళ ఉంటే వారు కూడా గొడుగు తీసుకొని పోవాలి. ఎందుకు ఏమో నాకు అర్థం కాదు, నవ్వు వచ్చింది నాకు కూడా. గొడుగు తీసుకొని పోవాలంట. మరి ఇక్కడ సరే 11కి అయిపోయింది కదా, పక్కన ఉంటే దగ్గర ఉన్నటువంటి రాప్తానంట, చుట్టుపక్కల అక్కడ అందరూ కూడా అక్కడ గొడుగులు తీసుకుపోవాలంట. అదే పొద్దున పెట్టి చెప్తూ క్యూలో పెట్టుకుంటున్నారు. వాడు ఓపెన్ చేయగానే వాళ్ళు చిన్న పడిపోయి గొడుగు పెట్టుకున్నారు. ఏంది ఇదంతా కదా. అంటే దయచేసి జ్ఞాపకం చేసుకుందాం, దేవాదేవుడు మనకు కూడా అవకాశం ఇస్తున్నాడు. ఒకవేళ ఈ క్లిష్ట పరిస్థితులలో మనం కూడా దేవుని విడవకుండా, మరి ప్రభుత్వ యంత్రాంగం అయితేనేమి, వైద్య బృందం అయితేనేమి, పోలీస్ శాఖ వారు అయితేనేమి, మరి కార్యకర్తలు అయితేనేమి, వారి ఆదేశాన్ని మనం విన్నప్పుడు ఎందుకు 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 ఇది మనకు సంక్రమిస్తుందంటారు. నాకు ఒకటే నమ్మకం ఏంటంటే, ఒకవేళ సరే దాన్ని దేవుని చిత్తం ఆయన చేసి ఇంకొక ఆయన అంటే 5 నుంచి 80 సంవత్సరాల వరకు అందరికి వస్తుందండి, అది పోతుంది. ఏంటంటే వాళ్ళు ఇమ్యూనిటీ పవర్ ఉన్న మాత్రం ఏం చేయాలంటే ఇది మనం ఆలోచన చేయాలి. కాబట్టి దయచేసి గమనిద్దాం. హిజ్కియా విషయంలో కూడా
ఒక్కసారి దేవుడు అన్ని కలిగింప చేసిన తర్వాత ఆయన విడిచిపెట్టాడు లోకంలోనికి. కానీ ఎప్పుడైతే దేవుని మర్చిపోయాడో, ఆ తను హెచ్చించుకున్నాడో, దేవుడు ఆయన శిక్షించినట్టుగా మనం చూస్తున్నటువంటి మాట. అందుకని దానికి చదివినటువంటి పత్రిక యోహాను సువార్తలకు మనం వెళ్తే, ప్రభుని యేసు అనుకుని ఎవరిని సరే మరి గలే తీరానికి వచ్చారు, వారు ఉండండి అంటే ఉండలేదు. సరే వచ్చిన తర్వాత చూసి నేను చేపలు పడుతూ పోతామన్నారు. పాపం మరి ఏం దొరకలేదు. ఏమయ్యా మీకు దొరకలేదు. సరే అక్కడ ఏంటంటే వేసేసారు, తీసుకొని వచ్చారు. మళ్ళీ భోజనం పెట్టిన తర్వాత పేతురు అతను అడుగుతున్నాడు, ఏమయ్యా నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభు. ఎందుకంటే ఆయన వాస్తవంగా నువ్వు మత్తయి 16:16 అంటాడు కదా, నీవెవరు బాబు, నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడ పోతాం? సస్యము గల దేవుని వాక్యం అందించే దేవుడు నీవే. మరి దేవాది దేవునికి నువ్వు వచ్చినటువంటి నీ దేవుని కుమారుడు నీవే. అసలు నువ్వు దేవుని చేత వాగ్దానం చేయబడి మా కోసం వచ్చిన వాడు, అవన్నీ కూడా చెప్పినటువంటి వాడు. మరి ఆ సమయం వచ్చినప్పటికీ ఎవరో ముమ్మారు తప్పించుకున్నాడు కదా. స్వామిని పట్టుకున్నప్పుడు అయ్యా లేదయ్యా ముమ్మారు తప్పకుండా కోడిపోయక ముందే అంటేనే అన్నప్పుడు నిజంగానే కోడిపోయే ముమ్మారు అంటే ఏమిటంటే నాకెవరో తెలియదు అంటే ప్రేమ తగ్గినట్టే కదా. కాబట్టి ప్రేమ ఎవరితో నువ్వు నన్ను ప్రేమించుతున్నావా అని అడగడం. ప్రభు నీకేం తెలుసు అంటాడు లాస్ట్కి. తెలిసిన ఆయన నువ్వు తెలుసు కానీ నీ లాస్ట్ ఇది ఒకసారి చూసుకోని అన్నాడు. బట్ జ్ఞాపకం చేసుకుందా. పేతురు కూడా స్వామి ఆరోహణమైన తర్వాత సంఘం వెళ్తుంటే కొందరు అల్లరి ముగ్గ కోడిలాగా అరిచేవారంట, కోడి కూత. ఎందుకంటే పేతురు పోతుంటే నాకు తెలియదు ప్రభు అన్నాడు కదా. అలా ఆయన పోతున్న సమయంలో వీడు కోడి కూత కూస్తే ఒకసారి వాళ్ళు చూసి నవ్వుకుంటూ పోయేవాడు, ఎందుకంటే తాను చేసి తప్పు కాబట్టి. కానీ ఏదేమైనప్పటికీ పేతురులో ఉన్నటువంటి గొప్ప ధన్యత, ఆయన పశ్చాత్తాపడిని మనం చూస్తాం. అదేవిధముగా పేతురు మరి స్వామి అడగడంలో ఉన్న ఉద్దేశం ఏమిటంటే, అరే నువ్వు 3 సార్లు పొంకాడు కదా ఆయన, కాబట్టి 3 సార్లు అన్నప్పుడు ఏంటంటే నా పిల్లలను కాయము మేపము. తర్వాత ఆ 3 మాటలు అక్కడ మనం చూస్తున్నటువంటి మాట. కాబట్టి ఏమిటంటే పేతురికి ఇచ్చిన బాధ్యత ఏమిటనగా, ఆయన సంఘానికంతా పెద్దగా ఆయన ఏర్పాటు చేసి ఆయన మీద చేతులు ఇచ్చారు ప్రభు. అభిషేకించి ఆయన మొట్టమొదటి బిషప్గా ఏర్పాటు చేశారు పేతురు. అక్కడి నుంచి ఈనాడు వరకు కూడా డీకన్స్ మీద అనుకోండి, గురువుల మీద అనుకోండి, అందరి మీద కూడా ఆ దేవుని యొక్క దీవెనలు ఉన్నాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా పౌలు భక్తులు తిమోతికి తీతుకు రాసింది ఏంటంటే, సంఘం ఏ విధంగా ఉండాలి, సంఘ పెద్దలు ఏ విధంగా ఉండాలి, సంఘ పరిచారకులు ఏ విధంగా ఉండాలి. ఎందుకనగా డీకన్స్ అన్నటువంటి వారు మరి దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవారు. కాబట్టి ప్రెస్బిటర్స్ అన్నటువంటి వారు అభిషిక్తులుగా ఉన్నటువంటి వారు యూకరిస్ట్ కార్యక్రమం చేయాలి. మరి కాబట్టి ఏమిటనగా మరి ఏ విధంగా సంఘ పరిచారకులు స్త్రీలైతేనేమి పురుషులైతేనేమి ఏ విధంగా ఉండాలో జాబితా అంతా రాసి పెట్టారు. తీతు కూడా అదే మాట రాశారు. తీతుగా కొన్ని మాటలు ఎక్కువ రాశారు. కాబట్టి తిమోతి చెప్పినట్టుగానే తీతు కూడా అదే చెప్పినటువంటి మాట కూడా కానీ మనం చూస్తుంటాం. ఏంటంటే ముగ్గోపిగా ఉండొద్దు, తర్వాత నీతివంతులుగా ఉండండి, పవిత్రంగా ఉండండి, ఆశనిగ్రహం కలిగి ఉండండి, హితబోధ చేయండి, బోధించాలి, ఉపదేశించాలి, మరి మీరు నమ్మినటువంటి బోధ గట్టిగా చేపట్టుకోండి. ఇవన్నీ కూడా అక్కడ తిమోతికి చెప్తే తీతు కూడా ఇద్దరికీ పత్రికలు రాసినట్టుగా మనం చూస్తాం. అది చదువుకున్నటువంటి మరి పాత నిబంధన గ్రంథం మనం చూస్తే ఆలోచన చేస్తే యెహెజ్కేలు దేవుడు పిలిచాడు. ఆయన యెహెజ్కేలు అనగా దేవుడు బలపరచును అని పేరులో ఉన్నటువంటి మాట. ఎందుకనగా మరి ముఖ్యంగా ఆలోచన చేస్తే విశ్వసించిన వారిని దేవుడు బలపరుస్తాడు, విశ్వసించని వారిని దేవుడు తన ఉగ్రతకు లోను చేస్తాడు. కాబట్టి ఓ యెహెజ్కేలు, నువ్వు ఒక కావలి వాని వల్ల ఉండాలి. నువ్వు ఎట్లాగనగా నీ ధర్మం ఏమిటంటే నీవు కావలి వాని ఉండాలైతే ఏమిటనగా నువ్వు జ్ఞానయుక్తంగా మాట్లాడి వారు చేసిన పొరపాట్లని తెలియచేసి, ఇదిగో మీరు మారు మనసు కలగకపోతే మీ మీదకి యుద్ధం లేదా ఖడ్గం వస్తుంది, కాబట్టి బాగా ఊది చెప్పాలంటే ఏమిటనగా నువ్వు ఆ విధంగా నువ్వు ఉపయోగపడాలి. ఏదో వారికి దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పడం కాదు, వారిలో ఉన్నటువంటి పాపాన్ని తీసుకురావాలి, వారికి తెలియజేసి వారు మార్పు కలిగించేసి నీ బాధ్యత తీసుకొని నీవి పని చెయ్యాలి అన్నటువంటి మాట. కాబట్టి ఈ బాగా అనుకుందాం, బూర అనుకుందాం, యుద్ధ సమయాన్ని వాడారు, ఆరాధన సమయంలో వాడారు, మరి ముఖ్యంగా గిద్యోను కూడా మరి ఆ యుద్ధ సమయాన్ని వాడినట్టుగా ఇవన్నీ మరి ఏమిటంటే ఇవన్నీ కూడా ఏమిటంటే ముఖ్యంగా తీర్పునకు పిలుపు అని కూడా మనకి జ్ఞాపకం చేసుకోవాలన్నటువంటి మాట చెప్పబడింది. ఎందుకనగా తీర్పు రాబోతున్నది అన్నటువంటి మాట. దయచేసి అందుకనే మరి 33వ అధ్యాయం 10-20 వచనాల్లో
ఇస్రాయేల్కి అంటే ఈ 7-9 వచనాల్లో 2-6 వచనాల్లో ఒక ఉదాహరణ ఇచ్చాడు. ఆ ఉదాహరణ మీరు ఏ విధంగా వీరికి సరి చెప్పాలో యెహెజ్కేలుకి తెలియజేశారు. మరి అంతమటికే కాకుండా వారు ప్రజలతో ఉంటుంది ఏమిటంటే వారు ఏ విధంగా దేవునికి దూరమయ్యారో వారికి తెలియజేస్తూ, మరి నీవు ఒక బూర తీసుకుని లేదా బాకాలాగా వెళ్ళి వారికి ప్రకటింపచేసి వారందరినీ కూడా ప్రమాదం నుంచి తప్పింపచేసే బాధ్యత నీ మీద ఉన్నది. ఎందుకనగా ఆయన పేరులో ఉన్నటువంటి అర్థం ఏమిటనగా మరి యెహెజ్కేలు అనగా దేవుడు బలపరచు దేవుడు కాబట్టి వారికి తెలియజేసి వారిలో మార్పు కలిగేటట్టుగా సహాయం దయచేయాలి, వారికి అందరు చేయాలి. కాబట్టి ఖడ్గం వస్తుంది. ఆ ఖడ్గముని ఏమిటనగా నువ్వు ఏమిటి సైనికుడిగా ఉండి దాన్ని ఎదుర్కొంటావో లేకపోతే ఏంటంటే అలాగ నీ వాక్యము చెప్పినప్పుడు వారు వినకపోతే ఈ ఖడ్గం చేత హతమార్చబడతారు అన్నట్టు ఉద్దేశం వచ్చేటట్టుగా. రెండవదిగా మనం చూస్తే స్వామిక రాకడ సమీపంగా ఉన్నాం కాబట్టి ఆ బూర లేదా బాక బూదర ఉన్నటువంటి స్వామిక రాకడ సూచన ఉన్నది కాబట్టి పరిశుద్ధ జనముగా మనం అభిషేకింపబడ్డాం కాబట్టి మనమందరం కూడా ఆ పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా దేవుని బిడ్డలుగా మార్చబడాలన్నటువంటిది ఈనాడు ఉన్నటువంటి ఈ 4 పాఠాలు కూడా మనం చూడవచ్చు. మరి ఎందుకనగా మానవులందరినీ తీర్పునగా పిలిపించుటకు దేవుడు ఒక సూచక్రియ వారికి చూపించారు. దయచేసి జ్ఞాపకం చూసుకుందాం. మత్తయి 24:31, 1 కొరింథీ 15:52, 1 దెస్సలోనికీ 4:16, హెబ్రీ 12:19, 20 ఇవన్నీ కూడా ఏమిటంటే తీర్పునకు సిద్ధంగా ఉన్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఎప్పుడు ఆ బూర ముదబడుతుందో మనకది, ఎప్పుడు మరి ఆ బాకా నాదు ముదబడుతుందో మనకు తెలియదు. కానీ మన మటుకు మాత్రం అంచె దినములు అందరి మీద పరిశుద్ధాత్మ కుమ్మరించిన స్థితిలో మనం ఉన్నాం కాబట్టి ఆ పరిశుద్ధాత్మ పొందినటువంటి మనం వేరేగా ఉండడం కాదు, దేవునికి దగ్గరగా ఉంటూ మనకు కలిగిన మేలని ఇతరులకు తెలియచేయటం, ఇతరులు కూడా ప్రభువు మార్గం నడిపింపు చేయడమే డీకన్స్ అనుకుందాం, ప్రెస్బిటర్స్ అనుకుందాం, బిషపుల పనిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈనాడు ఉంటున్న అభిషిక్త పరిచర్య అనియభిషిక్త పరిచర్యలో డీకన్స్ కూడా అభిషిక్తులే. మరి అయితే ఏమిటనగా అనభిషిక్తులు ఒకవేళ అభిషిక్తులు ఉన్న గురువులు ఏం చేయవలసింది? యూకరిస్ట్ చేయాల్సింది. డీకన్స్ మాత్రం సంఘాన్ని నడిపించాలి. ఏ విధంగా ఆ వారికున్న లక్షణాలు తెలియజేసినట్టుగా అలాంటి కలిగుడి సంఘాన్ని నడిపించడానికి ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనందరిలో ఉండి పనిచేయడానికి దేవుడు ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించున్నాం. మా ప్రభువా, మా రక్షక, మీరు మాతో మాట్లాడే ప్రతి విధానాన్ని బట్టి వందనం చెల్లిస్తున్నాం తండ్రి. అభిషిక్త పరిచర్య అనభిషిక్త పరిచర్య గురించి మేము జ్ఞాపకం చేసుకున్నాం. మా ప్రభువా, మా రక్షక, మేమందరూ కూడా అంచె దినాలు ఉన్నామంటే అందరి మీద పరిశుద్ధాత్మ పంపుతానన్నారు. కాబట్టి ప్రార్థన చేసి ప్రతి వారి మీదకి మీ పరిశుద్ధాత్మ పంపినప్పుడు మీ స్వకీయ జన్మగా, మీ సొంత జన్మగా ఉంటామని మీరు వాగ్దానం చేశారు. కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా మీ స్వకీయ జన్మ ఏర్పాటు చేసుకొని మమ్మల్ని కాపాడము. మా ప్రభువును ప్రియ క్రీస్తు ద్వారా మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనమందరం లేచి నుంచుండి అపోస్తలుల విశ్వాససూత్రం ఒప్పుకుందాం. పరలోక సృష్టికర్త సర్వశక్తి గల తండ్రి దేవుని నమ్ముచున్నాను. ఆయన అతిథి కుమారుడు మన ప్రభుని యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మను కన్యపడే గర్భమును తడిపబడి అనుకుంటాను. కొంత కాలంలో బాధపడి సినేవేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్య లోకమునికి దిగదు. 3వ దినమున చనిపోయిన వాడు తిరిగి లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడు. సశీవులకు వృద్ధులకు తీర్పు తీర్చుటకు అక్కడ నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధ సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును నిత్యం నమ్ముచున్నాను. ఆమేన్. మనం కూర్చున్నట్టుగా సంఘ ప్రకటనలు ఉంటాం. సెక్రటరీ గారు సంఘ ప్రకటన చేస్తారు. ఈ పరిశుద్ధ దినాన ఈ పరిశుద్ధ ఆరాధనను సృష్టిస్తున్న సభ్యులందరికీ యేసుక్రీస్తునామములు వివాహ ప్రకటనలు. అనంతపురం జిల్లా అనంతపురం మండలం హౌసింగూడలో కావాలన్న మత్స సుధాకరరావు కుమారుడు మత్స అభిషేకుడు, అనంతపురం జిల్లా అనంతపురం మండలం విద్యుత్ మండలంలో కావాలన్న శ్రీ ఆవుల రాజేష్ కుమార్
అవిలాయకుల వివాహ ప్రకటన చేస్తున్నాం. మీలో ఎవరైనా వీరిద్దరిలో పరిశుద్ధ వివాహం చేసుకోకూడదు. ఏ హేతువైన న్యాయమైన ఆటంకమైన తెలుసుకుంటే దానిని వెల్లడి చేయవలను. ఇది రెండవ ప్రకటన. వివాహ ప్రకటన. అనంతపురం జిల్లా అనంతపురం మండలం విద్యుత్ నగరంలో కాపాడున్న శ్రీ ఆవుల రాజేష్ కుమార్ గారు ఆవుల అభిలాయకులు. అనంతపురం జిల్లా అనంతపురం మండలం హౌసింగ్పూర్ కాలనీలో కాపాడున్న శ్రీ మత్స సుధాకరరావు కుమార్ గారు మత్స అభిషేక్ వివాహ ప్రకటన చేస్తున్నారు. మీలో ఎవరైనా వీరిద్దరిలో పరిశుద్ధ వివాహం చేసుకోకూడదని ఏ హేతువైన న్యాయమైన ఆటంకమైన తెలుసుకుంటే దానిని వెల్లడి చేయవలను. ఇది రెండవ ప్రకటన. వివాహ ప్రకటన. అనంతపురం జిల్లా అనంతపురం మండలం లక్ష్మీప్రియ కాలంలో కాకుండా శ్రీ మురహరి త్యాగరాజ కుమారుడు మురహరి ప్రవీణ్ బాబు గారు. అనంతపురం జిల్లా అనంతపురం మండలం చెంచయ్య ఆచార్య నగరంలో కాకుండా శ్రీ పెనుమాక డేవిడ్ రాజ్ కుమార్ గారు పెనుమాక లిఖిత గ్రేస్ వివాహ ప్రకటన చేస్తున్నాము. మీలో ఎవరైనా వీరిద్దరిలో పరిస్థితి చేసుకోకూడదని ఏ హేతువైన న్యాయమైన ఆటంకమైన తీసుకుంటే దానిని వెల్లడి చేయవలను. ఇది మొదటి ప్రకటన. ఈ భయంకర కాలం నుండి సాధారణ కాలంలో ప్రవేశించి దేవుని ఆలయంలో పాల్గొని పరిశుద్ధ ఆరాధనలో పాల్గొన్న పరిస్థితులు అందరికీ ఇవ్వాలని ప్రతి ఒక్క కుటుంబం ప్రార్థించవాలని మనం చేసుకుంటున్నాం. ఈ కరోనా కాలంలో దేవుని ఆరాధన జరిపించడంలో ప్రభావం గారు మరియు సహాయపడినటువంటి ఆన్లైన్ యూట్యూబ్ ద్వారా సహాయపడినటువంటి రవితేజ మరియు మనోజ్ మరియు వారి బృందమందరికీ సంఘమందరి తరఫున వందనములు తెలియజేసుకుంటున్నాను. మన బిషప్ డిమిట్రస్ రైట్ రెవరెండ్ డాక్టర్ సిపిఎం పెట్టి తండ్రి గారు ప్రస్తుతం డాక్టర్ మిల్టన్ మాల్విన్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నారు. కావున తండ్రి గారి స్వస్థతలు అందరూ ప్రార్థించవాలని మనం చేస్తున్నాం. ఇంతవరకు ప్రకటనలు సరే. మరొక ప్రకటన. సిఎస్ఐ హ్యూరిటీ చర్చ్ మన సంఘం నుండి దేవుని వాక్యము రెండు విధాలుగా మన సంఘం ద్వారా గొప్ప ఆధిక్యత అందరికీ కలిగింపజేస్తున్నారు. కాబట్టి ఇందుకు సహకరిస్తున్నటువంటి సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, పాస్టర్ కమిటీ అందరూ కూడా మరి వారికి మనం అంగవంతా కూడా మనం కృతజ్ఞత. ఎందుకనగా మొట్టమొదటిగా ఇప్పుడు 8:30 ఆరాధన ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ద్వారా, ఈ ఫేస్బుక్ ద్వారా జరుగుతుంది. రెండవది మన సంఘం వారే కొందరు స్పాన్సర్ చేస్తున్నారు. అది దైవ మహిమ టీవీ ద్వారా. అది చాలా మారుమూల ప్రాంతాలకు వెళ్ళి అక్కడి నుంచి నాకు ఫోన్లు చేస్తున్నారు. మరి వాస్తవంగా మనం ఇచ్చేది అమూల్యం తక్కువనే కానీ మూల్యం. కానీ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి దేవుడి వాక్యం ఏమిటంటే, ఎవరు అనేకం తిప్పుదరో వారు నక్షత్రం వల్లే నిరంతరం ప్రకాశించేదారు. మనం ఇస్తున్నటువంటి మూల్యం తక్కువ ఆయన చాలా మందికి మన వాక్యం అందించబడుతున్నది. ఇది మన సంఘం నుంచి జరుగుతున్న గొప్ప ఆధిక్యత. కాబట్టి మన సంఘానికి ఒక గొప్ప ఆధిక్యత దేవుడు దయచేశారు. కాబట్టి మరి 10:30 నుంచి 11:30 వరకు కూడా మన సంఘం ద్వారానే మరి ఏర్పాటు చేయబడినటువంటి వాక్యం కూడా మనం ధ్యానం చేస్తున్నాం ప్రతి ఆదివారంలో. ఇది మన సంఘానికి మన పాస్టర్ కమిటీ వారు అందరూ కూడా సహకరించారు. అందుబట్టి వారికి మనం కృతజ్ఞత తెలియజేయాలి. మన సంఘం నుంచి 2 ఆరాధనలు మనం వింటున్నాం ప్రతి ఆదివారం కూడా. మరి ఈ ఆదివారం ఈ రోజుకి మరి స్పాన్సర్ చేసేటువంటి వారు సుగుమంచిపల్లి దినకర్, తల్లిదండ్రులు లేనటువంటి మరి కృష్ణపురి విజయ్ కుమార్ గారు మేనేజర్ గారు, మరి జయమ్మ గారు గవర్నమెంట్ టీచర్ గారు, వారి దేవుడు ఇంకా మంచి ఆయురారోగ్య దేవుడు దీనికి మంచి స్థితి కలిగించాలని. మరి అక్కగారు మరి రేచల్ గారు, బావగారు పవన్ దాస్ గారు, వారి దేవుడు ఒకటే స్థలానికి తీసుకొని వచ్చి బ్యాంకులు ఏర్పాటు చేశారని హైదరాబాద్ ఉండడం, వారి దేవుడు దీవించి వారికి ఇచ్చిన వారి కుమార్తె చిరంజీవి ప్రిన్సీ వారందరికీ క్షేమం కలగాలని వారు స్పాన్సర్ చేశారు. మనం కూడా వారి కోసం కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. ఆ ఘనతలోకి దేవుడు మన సంఘం ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించి ఆశ్రయించి మరి కాపాడాలని ప్రార్థన చేసుకుందాం. విజ్ఞాపన ప్రార్థనలు ప్రతి విజ్ఞాపన చివర ప్రభువు కనికరించమని చెప్పవలను. పై నుండి వచ్చే సమాధానము కొరకును మన ఆత్మల రక్షణ కొరకును ప్రభువును ప్రార్థించుదాము.
ప్రత్యేకంగా ఈ దినాన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి మన ప్రియతమ తండ్రి గారు రైట్ డ్రైవర్ అండ్ సిబిఐ ఫెడ్రిక్ తండ్రి గారు సంపూర్ణంగా కోలుకోవటానికి అక్కడ డాక్టర్ సమయోచితమైన జ్ఞానం దేవుడు దయచేసి కోలుకోవటానికి దేవుని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మమ్మల్ని కనికరించుము. మరి ముఖ్యంగా ఈ సమయంలో ఎక్కడెక్కడ ఆరాధన జరుగుతున్నాయో వారందరినీ కూడా ప్రభు దీవించులాగున, ప్రత్యక్షంగా పరోక్షంగా ఆరాధించిన వారందరినీ కూడా దేవుడు కాపాడులాగా ప్రభువును ప్రార్థించడము. మన అధ్యక్షులందరి కొరకును, ఇతర సంఘ సేవకులందరి కొరకును, మన మోడరేటర్ కమిషనర్ గారు ఉత్తమ హృదయముతోనూ నిర్మల మనస్సాక్షితో తమ సేవ జరిగించినట్లు ప్రభువును ప్రార్థించుదాము. దేశ పరిపాలకులకు అధికారంలో వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. రోగుల కొరకును, బాధపడుచున్న వారి కొరకును, దుఃఖించుచున్న వారి కొరకును, మరణించుచున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. పేదల కొరకును, ఆకలి బాధలు గల వారి కొరకును, తరదలు లేని వారి కొరకును, బిడ్డల కొరకును, శ్రమను అనుభవించిన వారి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. చీకటిలోని ఆశ్చర్యకరమైన తన వెలుగులోని మనం పిలిచిన వారి శ్రేష్ఠ మనం ప్రచురపరచులాగున మన కొరకుని క్రీస్తున్న ఒప్పుకుని వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ఈ లోకమందు తను సేవించుకుని శాంతి తన సేవకులందరితో పాటు నిత్యాన సంపదను మనం ప్రవేశించులాగున ప్రభువును ప్రార్థించుదాము. ప్రత్యేకంగా దేవుని చేత ఏర్పాటు చేయబడ్డ సంఘాల్లో మరి డీకన్స్గా ఉన్నవారిని, అదేవిధముగా ఆఫీస్ బేరర్స్ని, సినాడ్ బేరర్స్ని దేవుడు సంపూర్ణంగా ఆయన సహకారంతో పరిచర్య చేయటానికి ప్రభువును ప్రార్థించుదాము. పరలోకముందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకముందు నెరవేర్చినట్లు భూమి నెరవేరుగాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయి. వాళ్ళ ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. మమ్మల్ని శోధనని తేక దుష్టుని తప్పించు. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమయు నిరంతరం మీరైన స్వామి. ఆమేన్. మన ప్రభువైన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ కన్యల సహవాసం మనకును, దేవుని ఆధారపడి జీవిస్తున్న వారికి, ప్రభు అయిన యేసునామము తెలిసిన వారందరికీ సదాకాలం తోడైంది కాపాడి నడిపించునుగాక. ఆమేన్. మనమందరం లేచి నుంచి 610వ పాట పాడుకొని 2 వచనాలు పాడుకొని సెలవు తీసుకుందాం. 610 పదవి చివరి వచ్చిన పాడుకొని సెలవు తీసుకుందాం. ప్రభువా మమ్మును దీవించి పాపుని కృపనందించి అభివందనమును చేకొనుమా. విభవము మహిమోన్నతి కీర్తి యుగ యుగములకు నీకయుగం. యుగ యుగములకు నీకయుగం. గుడిలో వినినని భాగ్యముమా. గుండెల పనిలము చేయగను. గుడి బయటను నాచారములు నడువక తోడ్పడుము కీర్తి. యుగ యుగములకు నీకయుగం. యుగ యుగములకు నీకయుగం. సెలవు తీసుకుందాం. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రం.